దిశగా వెళుతూ ఉంది అనేది ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇక మనం అస్సాంకి వెళ్దాం. అస్సాంకి వస్తే హ్యాట్రిక్ దిశగా బీజేపీ అనేటువంటిది పీపుల్స్ పల్స్ 126 స్థానాలు సార్, 64 మ్యాజిక్ ఫిగర్. బీజేపీకి 68 నుంచి 72 స్థానాలు వచ్చే అవకాశం, కాంగ్రెస్ కి 22 నుంచి 26, ఏజీపీ అక్కడ అస్సాం గణ పరిషత్ 7 నుంచి 10, బీపీఎఫ్ అని ఇంకోటి ఉంది సార్, అది 8 నుంచి 9. సో టోటల్ గా ఎన్డీఏ 90 స్థానాలు గెలిచే ఛాన్స్ ఉంది 38.6% ఓటింగ్ తో. కాంగ్రెస్ 36.5% ఓటింగ్ అనేటువంటి పీపుల్ పల్స్. ఇక ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి అధికారాన్ని చేపట్టినటువంటి యూత్ అంతా కూడా అస్సాం గణ పరిషత్తు తర్వాత మఠాలతో కుమ్ములాటలతో ఆ పార్టీ బలహీన పడిపోయినటువంటిది. అస్సాం ఎగ్జిట్ పోల్స్ ఏంటంటే మనం మొదటి నుంచి కూడా ఊహించాం తిరిగి మళ్ళీ అక్కడ బీజేపీ వస్తుందని చెప్పని. సో ఇప్పుడు కూడా మనకి 3 ఎగ్జిట్ పోల్స్ కూడా ఇంచుమించు అదే రకంగా చెప్తున్నాయి. తర్వాత వేరియేషన్ కూడా చాలా ఉంది. ఇక్కడ 49 నుంచి 59% ఓట్ షేర్ అయితే కాంగ్రెస్ కి కేవలం 34 నుంచి 35% మాత్రమే ఓట్ షేర్ చూపిస్తుంటే, సీట్ల విషయానికి వస్తే ఇక్కడ అస్సాంలో 88 నుంచి 92 సీట్లు ఎన్డీఏకి చూపిస్తా ఉంటే కాంగ్రెస్ కి కేవలం 28 నుంచి 32 సీట్లు మాత్రమే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో వీళ్ళు ఆత్మసాక్షి వాళ్ళు వచ్చి ఎన్డీఏ ప్లస్ కి 84 నుంచి 90 ఇచ్చారు సార్, కాంగ్రెస్ కి 40 నుంచి 46. అక్కడ కూడా ఇదే మహిళలకి డీవీటీ పథకాలు, టీ తోట కార్మికులకి పథకాలు ఇచ్చారంటండి ఈ హేమంత్ బిశ్వా శర్మ దాంట్లో. సో అక్రమ వలసల నియంత్రణ అనేటువంటిది అధికార పార్టీకి ప్లస్ అవుతుంది అనేటువంటిది ఆత్మసాక్షి. ఇది మొదటి నుంచి అందరూ ఊహించినట్టుగానే ఇక్కడ అయితే అస్సాంలో తిరిగి మళ్ళీ అధికారాన్ని ఆయన సుస్థిరం చేసుకుంటున్నటువంటి మాట. ఇక పుదుచ్చేరి కూడా అంతే ఇంచుమించు. పుదుచ్చేరి ఎగ్జిట్ పోల్స్ కి వచ్చినట్టయితే ఓట్ షేర్